నమస్కారం ప్రియమైన మిత్రులారా, నా హృదయానికి దగ్గరైన ఒక కన్ను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. స్వచ్ఛమైన నీటితో చుట్టుముట్టిన ప్రశాంతమైన ద్వీపాన్ని ఊహించుకోండి. అక్కడ సన్నిహితంగా మెలిగే ఒక సమాజం నివసిస్తోంది. సంవత్సరాలుగా ఈ సమాజం తమ ద్వీప వనరులపై ఆధారపడి జీవిస్తూ సంప్రదాయాలు కాపాడుతూ స్థిరంగా జీవించింది. కానీ ఒకరోజు ప్రతిదీ మారిపోయింది. భూమికి యజమానులమి చెప్పుకుంటూ శక్తివంతమైన వ్యక్తుల బృందం అక్కడికి వచ్చింది. ద్వీపంలోని వనరులను దోచుకోవడం మొదలు పెట్టారు. ఆ సమాజం విచ్ఛిన్నమంది. వారి భూమి, వారి నివాసం వారి కళ్ళ ముందే లాక్కుంటున్నారు. కానీ ఈ సమాజం వదులుకోవడానికి సిద్ధంగా లేదు. తమ హక్కుల కోసం నిలబడాలని పోరాడాలని వారు గ్రహించారు. వారు ర్యాలీలు నిర్వహించారు, అధికారులకు విపత్తులు చేశారు, చట్టపరమైన మార్గాన్ని కూడా అనుసరించారు. అది కేవలం భూమి కోసం మాత్రమే కాదు, అది వారి జీవన విధానాన్ని, వారి గుర్తింపును, వారి భవిష్యత్తును కాపాడుకోవడం కోసం. ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ ఉమ్మడి లక్ష్యంతో ఏకమ పోరాటాన్ని కొనసాగించారు. వారు ఒకరినొకరు ప్రేరేపించుకున్నారు, తమ పోరాటాన్ని బలంగా మార్చుకున్నారు. తమ వెనకడుగు వేయబోమని ప్రపంచానికి చాటి చెప్పారు. వారి ప్రయాణం అంత సులభం కాదు. ఎదురుదెబ్బలు, నిరాశలు, ఆశాభంగాల క్షణాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ వారు పట్టుదలతో ముందుకు సాగారు. అహింసని ప్రదేశాల్లో మిత్రులు కనుగొన్నారు. వారి లక్ష్యం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుని వారితో కలిసి నిలబడ్డారు. ఈ సమాజం యొక్క బలాన్ని, సరదాని కోసం నిలబడే ప్రణేతను బలంగా గుర్తు చేసింది. అసాధ్యమైన రంకులను ఎదుర్కొన్నప్పటికీ మనం మార్పు తీసుకురాగలమని అది మనకు చూపిస్తుంది. కాబట్టి అక్కడ ఉన్న సామాజిక కార్యకర్తలందరికీ ఇది మీకోసమే. పోరాటాన్ని కొనసాగించండి, నమ్మకాన్ని కోల్పోకండి. ఆకమత్యంగా ఉన్న సమాజం యొక్క శక్తిని ఇప్పుడు తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే కలిసి ఉంటే మనకు నిజంగా ముఖ్యమైన వాటిని రక్షించుకోవచ్చు. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. ఈ కథ మిమ్మల్ని ప్రేరేపించి ఉంటే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఈ సందేశాన్ని వ్యాప్తి చేద్దాం. న్యాయం కోసం పోరాడుతున్న సమాజాలకు మద్దతు ఇద్దాం. బలంగా ఉండండి, ఆత్మహత్యంగా ఉండండి. తదుపరిసారి వరకు.